హలో నమస్తే అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు భూమి కిచెన్. టుడే రెసిపీ ఉగ్గాని. సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఈ కప్పుతో 3 కప్పుల బొరుగులను తీసుకున్నాను. వీటిని ఒక బేసిన్లో వాటర్ వేసుకొని బొరుగులను వేసి 1 నిమిషం పాటు అటు ఇటు కలుపుతూ వాటర్ లేకుండా పిండి తీసుకోవాలి. ఇలా అన్ని ఫాస్ట్గా తీసుకోవాలి, లేదు అంటే మెత్తగా అవుతాయి. చూడండి, ఇలా వాటర్ పిండిన తర్వాత ఇలా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పప్పుల పొడికి 2 స్పూన్స్ పుట్నాల పప్పు, 2 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం, 1 స్పూన్ కోకోనట్ పౌడర్ వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కొంచెం కొత్తిమీర, 2 చిన్న అల్లం ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు సాల్ట్ వేసి దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ పోపు దినుసులు, 1 ఎండుమిర్చి, ఇంకా మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని వేగిన తర్వాత 1 మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ముందుగా రెడీ చేసుకున్న పుట్నాల పొడిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బొరుగులను కూడా వేసి కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 నిమ్మకాయను ఇలా స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. ఒకసారి కలిపి ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి రాయలసీమ కర్నూలు స్పెషల్ ఉగ్గాని రెడీ అయింది. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్గా కానీ తినవచ్చును. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.